బ్యాంకులో లోన్లు పెట్టి అపార్ట్మెంట్స్ కానీ విల్లాలు కానీ ఇండిపెండెంట్ హౌస్లు మొత్తానికి కడుతున్నారు. కానీ ఆ కట్టిన ఇంటిలోనికి గృహప్రవేశం చేయకుండా కొన్ని సంవత్సరాల నుంచి కొంతమంది బాధపడుతున్నారు. మరి దీనికి ప్రధాన కారణం అంటే ఇల్లు కొనుక్కున్నావు, దాని ఈఎంఐ కడుతున్నావు, కానీ ఆ ఇంట్లోకి నీవు గృహప్రవేశం చేసుకోలేకపోతున్నావు. ఏదో అజ్ఞాతంలో 10 సంవత్సరాలు నడిచినట్టుగా 10 ఏళ్ల పాటు 12 ఏళ్ళు అయినా కూడా ఆ గృహంలోనికి గృహప్రవేశం చేసుకోవడానికి ఈ రోజుకు నోచుకున్నటువంటి యజమానులు చాలామంది ఉన్నారు. దీన్ని మనం ఏ రకంగా చూడాలి అంటే ఆ గృహ వాస్తు వారు ఇంట్లో పోయినట్లేదు అంటారా? అందుకు కారణాలు ఏమైనా ఉండొచ్చా? ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో 100కి ఒక 70 నుంచి 80% మంది ఎదుర్కొనేటువంటి సమస్య. యాక్చువల్లీ ఈ ప్రశ్న వేస్తారని నాకు తెలియదు. మొదటగా ఈ ప్రశ్న వారు అడుగుతారని కూడా నాకు తెలియదు. ఏదో వాస్తు గురించి ప్రశ్న వేస్తారనుకున్నా కూడా నేను జనరల్ టాపిక్ మీద ఇది ప్రశ్న. అంటే ప్రతి ఒక్కరూ ఇది ఫేస్ చేస్తున్న ప్రశ్న నేను అన్నను. కానీ 100కి 7 నుంచి 8 మంది ఈ యొక్క సమస్యను ఎదుర్కొంటున్నారు. ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? ఇప్పుడు చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, ఏదైనా కానీ ఒక వ్యక్తి, ఒక స్త్రీ కావచ్చు, ఒక పురుషుడు కావచ్చు, ఒక 35 నుంచి 50 సంవత్సరాల మధ్యలో, లేదంటే 25 నుంచి, ఇప్పుడున్న జనరేషన్లో 20 సంవత్సరాల నుంచి సంపాదన మొదలవుతుంది. బీటెక్ అయితే 21 సంవత్సరం నుంచి వాళ్ళకి 30,000 40,000 ఆదాయం వస్తుంది. సో అప్పటి నుంచి 35 సంవత్సరాల వయసులో ఆ 10 సంవత్సరాల నిడివి తీసుకున్నా, 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల 15 సంవత్సరాల నిడివి, ఈ పీరియడ్ అనేది ప్రతి మనిషికి కూడాను 2 స్వప్నాలు సాకారం చేసుకోవాలని ఉంటుంది మనిషికి. మొదటిది ఏదైనా, ఒకటి వివాహము, రెండోది గృహము. ఇప్పుడున్న జనరేషన్లో వివాహపరంగా చేసుకుంటున్నారు, సరే దానికి సంబంధించిన ఇబ్బందులు, అది ఆ వ్యవస్థ వేరే అయిపోయింది. గృహ నిర్మాణాలలో గతంలో కంటే కూడా ఇప్పుడు చాలా మటుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకు? ఇప్పుడు మీరు ఎంచుకున్న ప్రశ్నకి సంబంధించిన టాపిక్లో దాన్ని ఇంకో కొంచెం డీప్గా అనాలిసిస్ చేస్తే, కట్టుకున్న గృహాన్ని ఎందుకు పొందలేకపోతున్నాము? సరే, మనం కట్టుకోకపోయినా రెడీమేడ్ టీషర్ట్ లాంటిది, బిల్డర్స్ కట్టే ఇళ్ళని నా దృష్టిలో రెడీమేడ్ షర్ట్ అని నేను చెప్పాను ఆల్రెడీ. మన దాంట్లో ఏదైనా బ్యాంక్ లోన్ ద్వారా ఇల్లు కొనుక్కున్నా ఉంటే కట్టినా కూడా అది రెడీమేడ్ షర్ట్. సో అది కొనుక్కొని అందులోకి ఎందుకు చేరలేకపోతున్నాము? కొంతమంది అంటారు వెళ్దాం అనుకుంటారంటే పోస్ట్ పోన్ అయిపోతుంది, ఇట్లా అయిపోయిందంటే 5 సంవత్సరాలు అంటారు, గడిచిపోతా ఉంది కాలం, కానీ అందులోకి ఏమో వెళ్ళలేకపోతున్నాము. అంటే ఈ ప్రశ్న ఒక కారణం అండి. రాజమండ్రిలో ఒక పెద్ద సిద్ధాంతి, తానే వాస్తు సిద్ధాంతి, ఇల్లు కట్టి 12 సంవత్సరాలు అయింది. ఆయన ముహూర్తం పెట్టుకుంటాడు. ముహూర్తం పెట్టుకున్నటువంటి రోజు అన్ని ఏర్పాట్లు చేసుకుంటాడు. ఆ ముందు రోజు అశౌచమో పురుడో ఏదో వచ్చి 12 సంవత్సరాల నుంచి ఆ ఇంట్లోకి ఆయన వెళ్ళలేకపోతున్నాడు. అవును. అంటే ఇట్లాంటి వ్యవస్థ చాలా మందికి ఉంది. దీనికి ప్రధాన కారణాలు 2 ఉన్నాయండి. మనకి శాస్త్ర ప్రమాణంలో మొట్టమొదటి సూత్రం ఏదైతే ఉంటుందో, గ్రామ అర్వణము, క్షేత్ర అర్వణము అనేటువంటి నియమం అనేది ఒకటి ఉంది శాస్త్ర ప్రమాణం. గ్రామార్వణము, క్షేత్రార్వణం. అంటే అర్వణం అంటే ఆ యొక్క గ్రామం మనం ఏదైతే ఎంచుకుంటున్నామో, లేదంటే మనం హైదరాబాద్ లాంటి నగరాలలో పట్టణాలు వస్తే కాలనీ పేరు, ఆ కాలనీ ఎంచుకుంటున్నాము, ఆ కాలనీలోని పేరులోని మొదటి అక్షరము అనేటువంటిది ఆ యజమాని పేరులోని మొదటి అక్షరానికి పాజిటివ్ ఎనర్జీ వచ్చే విధంగా, అది దానికి కంపాటిబిలిటీ కరెక్ట్గా ఉందా లేదా అనేటువంటి చూసేది గ్రామార్వణం. గ్రామార్వణం చూసిన తర్వాత ఆ తదుపరి క్షేత్రార్వణం చూడాలి. అంటే ఆ కాలనీలోకి ఎంటర్ అయిన తర్వాత ఏ రోడ్డులో ఉండేటువంటి గృహానికి ఏ సింహద్వారం ఉన్న గృహం మనకు సూట్ అవుతుంది అనేవాడు. పూర్వంలో నాకు చాలా బాగా గుర్తు, నా చిన్నప్పుడు మా నాన్నగారు బయట అరుగు మీద కూర్చుంటే గ్రామాల్లో వాళ్ళు, పక్క గ్రామాల వాళ్ళు వచ్చి
పంతులు గారు నేను పలానా ఊరు వెళ్దాం అనుకుంటున్నాను, ఆ ఊరు వెళ్ళొచ్చా లేదా చెప్పండి. ఎందుకు అంటే ఇక్కడ టాపిక్ ఇదనమాట, గ్రామారోహణం ప్రకారం ఆ ఊరు వెళ్తే కలిసి వస్తుందా లేదా. సరేనయ్యా ఇది కాదు అందులోకి వెళ్ళు అంటే ఓకేనండి ఆ గ్రామానికి వెళ్తాను, అక్కడ ఏ సింహద్వారం అయితే బాగుంటుంది చెప్పండి. అప్పుడు రెండో సబ్జెక్ట్లోకి వెళ్ళాలి. ఇప్పుడు అవన్నీ ఎవరు చూడటం లేదు. తక్కువ కాస్ట్లో వచ్చిందా లేదా, 60 లక్షలకు వచ్చిందా లేదా, లేదంటే ₹1,00,00,000 డూప్లెక్స్ వచ్చిందా లేదా, లేదంటే సూపర్ మార్కెట్ పక్కన ఇల్లు ఉందా లేదా, లేదంటే హాస్పిటల్ పక్కనే మా ఇల్లు ఉందా లేదా, రైల్వే స్టేషన్ దగ్గరగా ఉన్నాం లేదా, మెట్రోకి ఎంత అందుబాటులో ఉండేట్టుగా. సో కంఫర్ట్ జోన్ అనేది చూస్తున్నారు కానీ శాస్త్ర ప్రమాణం అనేది ఎక్కువ వెసులుబాటు చేసుకోవట్లేదు జీవితంలోకి. తద్వారా ఏమవుతుందంటే కొన్ని గృహాలు అధోముఖ స్థాయికి వెళ్ళిపోయి మేము ఇన్వెస్ట్ చేసి కొన్నామండి, లోన్ శాంక్షన్ అయిపోయిందండి, అది ఏమిటో తెలియదండి, బిల్డర్ లేట్ చేస్తున్నాడు, ఇప్పుడు 3 సంవత్సరాలు గతించిపోయింది, ఇప్పుడు నేను వెళ్దామంటే నేను ట్రాన్స్ఫర్ అయిపోయినాను, బెంగళూరుకి వెళ్ళిపోయినాను, అక్కడి నుంచి నేను రావాలంటే రాలేను, ఇప్పుడు అది అట్లా ఉండిపోయిందండి, అద్దెకు కూడా రాలేదండి కొన్నిసార్లు అన్నట్టుంటారు. అంటే అతని పేరులోని మొదటి అక్షరానికి ఆ యొక్క అర్వణం ప్రకారంగా, క్షేత్రార్వణం ప్రకారంగా అదే అతనికి సూట్ అవ్వాలి. ఇప్పుడు సపోజ్ హైదరాబాద్లో ఒక కాలనీలో ఇల్లు కొనుక్కోవాలి. ఆ కాలనీలో 10 బజార్లు ఉంటాయి. 10 బజార్లు ఉంటాయి. ఈ 10 బజార్లు వారి నామాక్షర ప్రథమాక్షరాన్ని సరిపోవాలి. 10 బజార్లు అవసరం లేదు, ఆ కాలనీ సెట్ అయితే చాలు, రోడ్ నెంబర్ అవసరం. కాలనీలోని మొదటి అక్షరం యజమాని భార్యాభర్తలకి మొదటి అక్షరంకి కలిసి ఉన్నప్పుడు ఆ ప్రాంతం ముందు ఎంట్రీ అనేది వచ్చినట్టు యాక్సెప్టబుల్ అయినట్టు. ఆ తర్వాత ఆ కాలనీలో ఉండేటువంటి ఆ 10 బజార్లు అన్ని ఈస్ట్ ఫేసింగ్ ఉండకపోవచ్చు, కొన్ని సౌత్ ఉంటుంది, కొన్ని ఈస్ట్, కొన్ని నార్త్ వెస్ట్ ఉంటాయి. అందులో వారి పేరులోని మొదటి అక్షరానికి వర్గుల ఆధారం మొత్తం 8 వర్గులు ఉన్నాయని మహర్షుల ద్వారా వచ్చిన శాస్త్ర ప్రమాణం. ఆ 8 వర్గుల్లో ఇతనిది ఏ వర్గు అయింది, అక్కడ ఉండేటువంటి గృహాల్లో ఏ గృహం ఇతనికి సూటబుల్ అవుతుంది. వర్గులు అంటే ఏంటి? వర్గులు, ఈ వర్గులు అనేటువంటి దాన్ని మనం ఆ యొక్క గ్రామం లేదంటే కాలనీ పేరులోని మొదటి అక్షరానికి జత చేసుకుంటే వచ్చేటువంటి ఫలితమే అతనికి సూటబుల్ అవుతా ఉంటాయి. ఉదాహరణకి ఇదే వర్గం ప్రకారంగా చూస్తే నేనున్నాను, వర్గులు 8 అన్నారు. నేనే చెప్తాను, నాది ఉదాహరణ చెప్పాలి. ఫస్ట్ హైదరాబాదు 97లో వచ్చిన్నాను. 97 నుంచి 2022వ సంవత్సరం వరకు ఇంచుమించుగా 9 గృహాలు మారాను. 9 కూడాను 9 డిఫరెంట్ కాలనీస్. కానీ ఎక్కడ ఉన్నాను, అన్ని సుచిత్ర ఏరియాలో ఉన్నాను, జీడిమెట్ల. కానీ నేను అనుకోకుండా 3 సంవత్సరాల క్రితం సుచిత్ర నుంచి బయలుదేరి సుచిత్రకి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి హయత్ నగర్కి వచ్చి అక్కడ స్థలం కొనుక్కొని ఇల్లుకొని నేను అక్కడ చాలా ప్రయత్నం చేశాను. నాకు అక్కడ అవకాశం సమయం రాలేదు. అనుకోకుండా అంత దూరం విడిచి నన్ను అక్కడ పెట్టింది శాస్త్రం. నేను తర్వాత టాలీ చేసుకున్నాను, ఇదేమిటి నేను ఇక్కడ కొనుక్కుంటున్నాను, నాకు ఎంత మడుగు బలం అంటే 100కి 100% నాకు మ్యాచ్ అయింది. వెంటనే ఇల్లు కట్టుకుని ఇంట్లోకి వెళ్ళాను. ఈ వర్గులు అనేటువంటి చాప్టర్ మొత్తం 8 వర్గులు అంటున్నాం. ఇవి అందరికీ తెలిసినవే. మొత్తం నేను ఇప్పుడు చెప్పిన తర్వాత ఇవే కదా సార్ నాకు తెలుసు, కానీ ఈ వర్గులు అంటారని తెలియదు సార్ అంటారు. ఎందుకంటే మనందరము చిన్నప్పటి నుంచి చదువుకునేటువంటి మన మదర్ టంగ్ ఏదైతే ఉంటుందో, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, ఉర్దూ ఎనీ లాంగ్వేజ్లో అయినా సంస్కృతం నుంచే వచ్చినవి ఈ భాషలన్నీ కూడా. దాంట్లో మొత్తం ఆ అనేటువంటి చాప్టర్ దగ్గర నుంచి క్షేత్రజ్ఞ వరకు మొత్తం 56 అక్షరాలు ఉంటాయి. 54, 56. దీంట్లో ఆ నుంచి అహా వరకు ఉండేటువంటిది అవర్గని, కక్క గగ్గ జ్ఞ, చచ చచ ఇణి, అందులోని మొదటి అక్షరాన్ని వర్గుకి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, హెడ్ ఆఫ్ ద కాక గగ్గ ఇణ్య. అట్లా కవర్కు, గవర్కు, కవర్కు, చవర్కు, టవర్కు, తవర్కు, పవర్కు, ఎవర్కు, శవర్కు, శశ సహ. సో ఈ పేరులోని అక్షరాలకు ఆ వర్గుకు సంబంధించిన వాళ్ళు కంపాటబిలిటీ తీసుకుంటారు. దాన్ని మనం గ్రామారోహణం చేసుకొని తర్వాత క్షేత్రారోహణం చేసుకుంటే నేను చెప్తున్నాను 100కి 100% వాళ్ళు కొనుక్కోళ్ళు వాళ్ళకి ఉపయోగపడుతుంది. లేకపోతే డెఫినెట్గా అవి ఇప్పుడు మీరు ఉదాహరణకి మన వ్యూయర్స్ చూస్తుంటారు కొంతమంది, ఇందులో ఎవరైనా కానీ ఒకళ్ళో ఇద్దరు ఇప్పుడు మీరు మాట్లాడిన ప్రశ్నకు సమాధానంగా వాళ్ళకి గోచరిస్తే వాళ్ళు డెఫినెట్గా ఈ వర్క్ ప్రకారంగా చెక్ చేసుకోండి. డెఫినెట్గా అది మీకు సూట్ అవ్వకుండా ఉంటేనే అది మీరు ఎంచుకున్న గృహాన్ని మీ దగ్గరికి తీసుకురాకుండా చేస్తుంటుంది.